హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు చెప్పబోయే సినిమా వచ్చేసి ఉమ్మడి కుటుంబం అండి. ఎన్టీఆర్ గారు, అలాగే సావిత్రి గారు, రేలంగి గారు, కృష్ణకుమారి గారు, ఇంకా తదితర నటులు చాలామంది గొప్ప గొప్ప నటులు ఉన్నారండి ఇందులో. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలైతే చాలా ఆడుకుంటా గొడవ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఫ్యామిలీ అంతా కూడా ఒక ఉమ్మడిగా ఉంటారండి. ఇందులో సత్యనారాయణ గారు, రేలంగి గారు, ఎన్టీఆర్ గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా అన్నదమ్ములుగా ఉంటారు. ఇందులో సూర్యకాంతమ్మ ఒక కోడలు, అలాగే వరలక్ష్మి గారు, అలాగే సావిత్రి గారు. సూర్యకాంతమ్మ గారికి అయితే ఇంకా అత్తగారన్నా మిగిలిన తోడికోడళ్ళన్నా అస్సలు పడదండి. వాళ్ళ ఒక్కళ్ళ సంపాదనతోనే కుటుంబాన్ని అంతా పోషిస్తున్నారు అని చెప్పేసి అందరి మీద ఎప్పుడూ తగాదా పడుతూ ఉంటారు. అలాగే వరలక్ష్మి గారు కూడా అంతే అనమాట. ఇంకా మనకు పిల్లలు లేరు, ఏమి లేరు, మన సంపాదన అంతా వీళ్ళే రాజులాగా రాణిలాగా ఉన్నారు, మనం పని వాళ్ళలాగా ఉన్నామని చెప్పి సత్యనారాయణ గారి మీద అయితే గొడవ పడుతూ ఉంటారు. అందరూ కలిసే ఉంటారు కానీ ఇంకా ఏవో చిన్న చిన్న గొడవలు అయితే వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ గారికి అయితే నాటకాలు పిచ్చి అనమాట. ఎప్పుడు నాటకాలు వేసి అర్ధరాత్రి ఇంటికి వస్తూ ఉంటారు. సూర్యకాంతమ్మ కొడుకు వచ్చి తలుపు తీసి భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సావిత్రి గారు కూడా నైటు వచ్చి భోజనం పెడతా ఉంటారు ఎన్టీఆర్ గారికి. కొంచెం అల్లరిగా గారాబంగా ఉంటారనమాట ఇంట్లో ఎన్టీఆర్ గారు. బాధ్యత లేకుండా ఇంకా నాటకాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారు అయితే పట్టణంలో చదువుకుంటుంటారండి. డాక్టర్గా చదువుకుంటారు. ఆయన ఎక్కువ చదివిస్తున్నారు, డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయని కూడా అంటూ ఉంటారన్నమాట. ఆయన డాక్టర్ చదివి డాక్టర్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి అయితే ఊరికి వస్తారు. ఆయన ఎన్నో ఆశలతోటి సావిత్రి గారిని అయితే చూడడానికి వస్తారనమాట. అయితే ఆయనకు నచ్చినట్టుగా సావిత్రి గారు అయితే ఉండరు. అదొకటి ఆయనకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఇన్ని రోజుల తర్వాత కూడా నేను ఇంటికి వస్తే నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సావిత్రి గారు అయితే అత్తగారు చాటు కోడలుగా ఇంట్లో ఎంతో ఒద్దికగా ఉంటారనమాట. అందువల్ల ఆవిడకి సిటీ మోడల్స్ అవన్నీ కూడా నచ్చవు. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుందండి. సావిత్రి గారు అయితే చాలా చక్కగా చేశారు. ఇందులో వాణిశ్రీ గారు కూడా ఉంటారండి. ఆ కుటుంబానికి ఎంతో ఆత్మీయంగా ఉంటారనమాట. బట్టలు ఉతికే అమ్మాయిగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇంకా అసంతృప్తిగా మళ్ళీ తిరిగి సిటీకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడ ఉన్నా కూడా వేస్ట్, మా అత్తగారికే సేవ చేసుకో అని చెప్పేసి ఆయన కోప్పడి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సిటీలో ఆయనకు నచ్చినట్టుగా ఉండేలాగా ఆయన కొంచెం జల్సాలకి ఇంకా చెడు వ్యసనాలకైతే బానిస అయిపోతారనమాట. సూర్యకాంతమ్మ గారు అయితే వీళ్ళందరినీ మనమే పోషించాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈలోపు అల్లు రామలింగయ్య గారు వచ్చి ఆవిడకి చెప్తారనమాట, మీరు వేరుపడండి, ఎందుకు ఈ కుటుంబాన్ని అంతా మీరు ఎందుకు పోషించాలని చెప్తే అప్పుడు ఇంకా మధ్యలో ఒక తడికి లాంటిది అయితే ఏర్పాటు చేసేస్తారు. ఇంకా విడిపోతారనమాట. అదే ఇంట్లో ఇంకా మధ్యలో ఒక గోడలా కట్టేసి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అట్లా ఉంటారు. నేను బాధ్యతగా లేకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఆయన నేను పట్నం వెళ్ళి ఏదైనా సంపాదించుకొస్తానని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోతారనమాట. అమ్మను వదిన అక్కడే వదిలేసి తర్వాత ఇంకా అమ్మ వదిన కూడా వాళ్ళని ఎత్తుక్కుంటూ సిటీకి అయితే వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ గారికి అక్కడ కృష్ణకుమారి గారు, అలాగే నాగభూషణం గారు అయితే చాలా సాయం చేస్తారనమాట. వాళ్ళ అన్న కూడా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని తెలుసుకొని ఎలాగైనా వాళ్ళ అన్నను బయటికి తీసుకురావాలి, ఆయనను మంచి మార్గంలో ఉంచాలని చెప్పేసి ఒక నాటకం ఆడి ఆయన కళ్ళు తెరిపిస్తారు. ఆ తర్వాత అందరూ కూడా ఇంకా ఆ ఇంట్లో ఉండలేక ఇంకా సావిత్రి గారు అలాగే వాళ్ళ అత్తగారిని తీసుకొని సిటీకి అయితే వచ్చేస్తారండి. భర్తను ఎత్తుక్కుంటూ వస్తారు. వీళ్ళు ఇలాగుంటే సత్యనారాయణ గారు కూడా వెళ్ళిపోతారు కదా ఇంట్లో నుంచి, అత్తగారింటికి అయితే వెళ్ళిపోతారు. అత్తగారింటికి వచ్చిన అల్లుడుగా ఆయనకు అసలు గౌరవం అనేది ఉండదు, మర్యాద లేకుండా మాట్లాడతారు. ఆ ఇంట్లో ఇంకొక అల్లుడు కూడా ఉంటారనమాట. ఆయనకు మాత్రం సకల మర్యాదలు చేస్తూ ఈయనను తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆయన కొంచెం చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే భార్య దగ్గర కూడా గౌరవం లేకపోవడంతో ఆయన కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. సత్యనారాయణ గారు అయితే భార్యను ఎంతో ఇష్టపడతా ఉంటారండి. ఆయన కూడా భార్య ఏంటంటే డబ్బు లేకపోయేసరికి ఆయనను అస్సలు గౌరవించదనమాట. అవమానాన్ని ఆయన తట్టుకోలేక ఇంట్లో నుంచి అయితే ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈ కుటుంబం అంతా కూడా కలుస్తుందండి. ఇంకా చాలా మంచి మంచి సన్నివేశాలు అయితే ఉన్నాయండి ఈ సినిమాలో. తప్పకుండా ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సమస్యలు అయితే ఉంటాయండి. ప్రతి చిన్న కుటుంబంలో అయినా ఉంటాయి, ఉమ్మడి కుటుంబంలోనైనా ఉంటాయి. కానీ ఆ సమస్యను చక్కగా పరిష్కరించుకుంటే ఎంతో ఆనందంగా ఉండొచ్చండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.